మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గతంలో కేవలం శుక్రచంద్రుల యొక్క అనుకూలత ఉంటే ఇప్పుడు ఈ రాశి వారికి బుధుని యొక్క అనుకూలత కూడా పెరిగింది. తత్ఫలితంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు వచ్చింది. అయితే అటు గురుబలం లేకపోవడం, శని రాహువుల యొక్క పీడ అధికంగా ఉండడం ఈ రాశి వారికి ఉండేటువంటి అతిపెద్ద వ్యతిరేకత. ఎప్పుడైతే ఈ బుధుని యొక్క మార్పు జరిగిందో, బుధుడు బుద్ధికారకుడు, వాక్స్థానమందు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చాలా మంచిగా చక్కగా ముందుకి చొచ్చుకొని పోయేటువంటి పరిస్థితులు. ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి సందర్భం ఉంటే దాన్ని చాకచక్యంగా ఛేదించగలుగుతారు. ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భాలను చాలా తెలివిగా దాటగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అవకాశాలు దొరుకుతాయి. ప్రత్యేకించి ఇప్పటి వరకు స్తబ్దుగా ఉండిపోయినటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో దానిని దాటి కొంత మీ చొరవో, మీ తెలివితేటలో, లేదా ఏదైనా రెఫరెన్సో, లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులో, ఇలా ఎవరైనా సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారానో, లేదా మీకుండేటువంటి సర్కిల్ ద్వారానో కొంత మీ ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. అంటే అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకునేటువంటి పరిస్థితులు. ఇక్కడే కాకుండా విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారిలో సైతం ఈ గ్రహాల తాలూకు మార్పు కొంత పాజిటివ్ గా కనబడుతుంది. అంటే ఎప్పుడు ఈ శుక్రచంద్రుల యొక్క అనుకూలతే కాకుండా బుధుడు కూడా యోగిస్తూ ఉండడం ఒకంత పాజిటివిటీని జోడిస్తుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత అదే మాదిరిగా ఉన్నది. కాబట్టి ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచన చేయడం, తొందరపాటు లేకుండా, ముఖ్యంగా ఏలినాటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలా సార్లు చెప్తూ వచ్చాను, ఈజీగా డబ్బు సంపాదించడం పైన ఎక్కువ దృష్టి పెట్టకూడదు. బెట్టింగులు, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోకూడదు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో కానీ ఆవేశంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చింది అంటే దాని వెనకే ఉంది, ముందే ఉంది అనేటువంటి వాటిని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఒక గురువునో, లేదా తల్లిదండ్రులనో, లేదా ఏదైనా ఒక మీకు సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉండేటువంటి పెద్దవారిని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదేమైనప్పటికీ గత వారంతో పోల్చుకుంటే మీనరాశి వారికి ఈ వారం కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అడపాదడప కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని దాటగలుగుతారు. ప్రమాదకరమైనటువంటి సందర్భాలు ఏవి కూడా ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుని యొక్క బలం ఉన్నది. మంచి సొంత ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు. బంధువులను కలుసుకోగలుగుతారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కొంత అనుకోని విధంగా మీకు ఎక్కడైతే ఇక్కడ గౌరవం మనకి దక్కుతుంది అని అనుకుంటారో అటు మీకు తగినటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ విషయాలన్నీ కొంత మానసికంగా బాధిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.